నమస్కారం. నేను వనమ గీత. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలోని రామయ్య సన్నిధిలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని సహస్ర కలశాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. రామయ్య సన్నిధిలోని బేడా మండపంలో ఉత్సవమూర్తులైన శ్రీ సీతారామచంద్ర స్వామివారిని కొలువుదీర్చి పవిత్ర పుణ్యనదులు జలాలతోనూ సముద్ర జలాలతోనూ పంచామృతాలతోనూ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుల వారికి విశేష సహస్ర కలశాభిషేకాన్ని అర్చక వేద పండితులు నిర్వహించారు. ఎంతో కన్నుల పండుగగా జరిగిన ఈ మాఘ పౌర్ణమి కలశాభిషేకానికి విశేష సంఖ్యలో భక్తులు హాజరై చూసి తరించారు. ఈ మాఘ పౌర్ణమి కలశాభిషేక విశిష్టతను ఆలయ వేద పండితులు ఇలా వివరించారు. అరుణాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా సహస్ర కలశాభిషేకోత్సవం జరుగుతుంది. ఈ మాఘమాసంలో ఈ ఉత్సవం చేయడానికి ఏమిటి కారణం అంటే శాంతి అంటారు. అంటే ఆలయంలో పూజా విషయాల్లో కానీ ఏవైనా ఉత్సవాల్లో కానీ ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ఆ లోపములన్నీ తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్త రూపంగా శాంతి కర్మలు అనేటువంటివి చేయమని ఆగమశాస్త్రం చెప్తోంది. ఆ ఆగమశాస్త్ర పద్ధతి ప్రకారం ఈ మాఘమాసంలో మాఘ పూర్ణిమ నాడు స్వామివారికి ఆగమంలో చెప్పినటువంటి ఉత్తమమైనటువంటి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ సహస్ర కలశాభిషేకంలో మొదలు పెట్టడానికి ముందు అంటే మాఘ పూర్ణిమ ముందు రోజున చతుర్దశి రోజు ఈ 1000 కలశాలను కూడా అంటే సహస్ర కలశాలను ఆగమశాస్త్రంలో చెప్పిన ప్రకారంగా దాన్ని ఆసాదన చేసుకోవడం జరుగుతుంది. త్రయోదశి నాడు సాయంకాలం అంకురార్పణ చేసుకొని చతుర్దశి నాడు పూర్తిగా ఆ కలశాసాదనం ఈ కలశాల్లో ఏ ఏ దిక్కులో ఉండేటువంటి కలశంలో ఏ ఏ ద్రవ్యాన్ని ఉంచాలో అదంతా కూడా ఆగమం చెప్పిన ప్రకారంగా దాన్ని ఆసాదన చేసుకొని వాటిల్లో ఆ ద్రవ్యాల నుంచి ఈరోజు పూర్ణిమ నాడు స్వామివారికి అభిషేకం చేస్తారు. అదొకటి ఉదయం సమయంలో జరుగుతుంది. దాంట్లో భాగంగా హోమం కూడా ప్రత్యేకమైనటువంటి హోమ కార్యక్రమం, దానికి పూర్ణాహుతి ఇవన్నీ కూడా ఉదయం పూట జరుగుతాయి. భద్రాచల పుణ్యక్షేత్రం భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మనకు ప్రతిదినం కూడా భక్తి పారవశంతో చెందేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. మనందరూ తెలిసి ఈరోజు సహస్ర ఘటాభిషేకాన్ని మనం జరుపుకున్నాము. మనందరికీ తెలుసు మొన్న ఘటాభిషేకానికి అంకురార్పణ చేయడం జరిగింది. నిన్న మరి ఇక్కడ కళాభిషేకానికి సంబంధించిన 2వ దినం కూడా మనం చేసుకోవడం జరిగింది. ఈరోజు అనగా అభిషేకాన్ని మనము ప్రతి మాఘమాసం మాఘ పౌర్ణిమ రోజు మనం జరుపుకుంటాము. ఈ మాఘ పౌర్ణిమ రోజు మనం ఈ సహస్ర కలశాభిషేకాన్ని భక్తులందరి సమక్షంలో జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడ కూడా ఈరోజు ఇది 1000 కలశాలతోన మనం ఇక్కడంతా కూడా అభిషేకాన్ని స్వామివారికి చేయడం జరిగింది. అలాగే ఇదంతా కూడా మనం ఎందుకు చేస్తామంటే శాంతిని కోరుతూ అభివృద్ధిని కోరుతూ మనం ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాము. శ్రీరామనవమి మరి ముక్కోటిలాగా ఈ సహస్ర కలశాభిషేకాన్ని కూడా ప్రత్యేకంగా నిర్వహించుకుంటాము. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. మీరు అందరూ చూస్తున్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమానికి కూడా ఈరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా ఇక్కడికి వచ్చిన కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా మనము నిర్వహించడం జరిగింది. వారందరికీ కూడా వారికి మౌలిక సదుపాయాలను కూడా కల్పించడం జరిగింది. జై శ్రీరామ్.